జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ దేవర చెరువు సమీపంలో ముసలి సంచారం కలకలం సృష్టించింది. చాకలి కందనమ్మ పత్తి చెరువులో కూలీలు పనిచేస్తుండగా ముసలి కనిపించడంతో బెంబెలెత్తిపోయారు. కూలీల గుండె ఆగినంత పనైంది. వెంటనే పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న జమీందార్ పురేందర్, కానిస్టేబుల్ నిరంజన్, అటవీ సిబ్బంది రైతుల సహాయంతో ముసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ముసలి పొలంలోకి వచ్చుండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం ఫోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, పత్తి చెరువులో సంచరించిన ముసలిని అధికారులు పట్టుకున్నారా? దానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, జోగులాంబ గద్వాల జిల్లాలో ముసలి కలకలం రేకిందని చెప్పవచ్చు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా ఏదైతే నడిగడ్డ ప్రాంతం, అక్కడ వాగులు కావచ్చు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదే వాళ్ళు వచ్చిన ఏదైతే ముసలి ఈ రోజు ఉదయం ఏదైతే మందకల్ మండలం కేంద్రంలోని దేవరా చెరువు వెనకాల చాకలి కందన్ సవారి యొక్క పత్తి పొలంలోకి ముసలి కనిపించింది. ఆ ముసలిని చూసి అక్కడ ఉన్న కూలీలు ఏదైతే మనం చూస్తుంటామో, ముఖ్యంగా పంట పొలాలు చేయనికే మన కూలీలను పిలిపించుకుంటాము. ఆ కూలీలు ఆ ముసలిని గుర్తించి ఇక్కడ ముసలి ఉందని చెప్పి అధికారులు, పోలీసు అధికారులు కావచ్చు, అలాగే అటవీ శాఖ ఫారెస్ట్ అధికారులను పిలిపించడం జరిగింది. అది పక్కనే ఉన్న బావిలోకి పడింది శిరీష. ఏదైతే ఇంకా ముసలి దొరకలేదు. ముసలి కోసం ఇంకా అటవీ శాఖ అధికారులు అయితే వేటాడుతున్నారు. ఓకే, రైట్ రహీం, థ్యాంక్ యూ. What